122వ కీర్తన యాత్రా కీర్తనలో యాత్రా కీర్తనలు 120 నుండి 134 దాకా వరుసగా ఉన్నాయి. మీరు చూడండి, 120 నుండి 134 వరకు ప్రతి కీర్తన పైన కీర్తనలు యాత్రా కీర్తన అని రాయబడింది. అయితే అన్నింటికీ పైన దావీదు లేదు, 4కి మాత్రమే పైన దావీదు ఉంది. ఒకదానికి ఈ 15లో సొలొమోనుదే రాయబడింది. 120వ కీర్తన లెక్కలు కొంచెం ఆలోచించే వారికి ఈ 15 కీర్తనలో మధ్య కీర్తనగా 120వ కీర్తన అన్నమాట. 15 కీర్తనలో మధ్య కీర్తనగా 120వ కీర్తన అది సొలొమోను గారు రాశారు. దానికంటే ముందుగా ఉండే కీర్తనలు ఆ కీర్తనలో దావీదు గారు 2 రాశారు. దాని తర్వాత ఉండే కీర్తనలో దావీదు గారు 2 రాశారు. కనుక మొదటి సగంలో దావీదు గారు 2 రాశారు, చివరి సగంలో దావీదు గారు మరో 2 రాశారు. మధ్య కీర్తన సొలొమోను కీర్తనగా మనము చూస్తా ఉన్నాం. మంచిది. ఈ చిన్న కాలంలో మనం ఆలోచన చేస్తుండగా అసలు యాత్రా కీర్తన ఏంటి, యాత్రా కీర్తనలు ఎన్నున్నాయి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యాత్రా కీర్తనలు 15 ఉన్నాయనుకున్నాం కదా. అసలు కీర్తన గ్రంథంలోని 150 కీర్తనల్లో ఉన్న అంశం ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అంశములు వారిగా విడగొడితే కీర్తన గ్రంథాన్ని విడగొట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే అంశములు వారిగా విడగొడితే 60 కీర్తనలు స్తుతించే కీర్తనలుగా ఉన్నాయి. 60 అంటే 60 కాదు, ఇందులో వాటిలో కూడా ప్రతిలోపోతుంది. కానీ అయితే సంపూర్తిగా స్తుతే అంశంగా కలిగిన కీర్తనలు 60 ఉన్నాయి. ఇంకా 40 కీర్తనలు ప్రార్థన అంశంగా ఉన్నాయి. ఇందాక మనం విన్నాం స్తుతులు ప్రార్థనలు. 100 కీర్తనలు స్తుతులు ప్రార్థనలే. తర్వాత 15 కీర్తనలు యాత్రా కీర్తనలుగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో 15 నిర్భయాగా కీర్తనలు చూపించే కీర్తనలు ఉన్నాయి. 15 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మన 8 ఉన్నాయి. మొదటి 8లో ఆయన చేయబోయే దేశ పరిపాలన, రాజ్యపాలన గురించిన కీర్తనలు 8 ఉన్నాయి. రెండవ 8లో దుష్టులు నీతిమంతులు వారి యొక్క ప్రారంభము అంతముల గురించిన కీర్తనలు ఉన్నాయి. 2 15 30 2 16 46 4 ఉంటాయి. ఆ 4 పరిశుద్ధ గ్రంథముల గురించిన కీర్తనలు. కొత్తగా వరుసగా చెప్తాను. 60 స్తుతి కీర్తనలు, 40 ప్రార్థనా కీర్తనలు, 15 యాత్రా కీర్తనలు, 15 నిత్య కీర్తనలు, 8 రారాజులకు రాజ్యపాలన, 8 దుష్టులు నీతిమంతులు, చివరి 4 పరిశుద్ధ గ్రంథముల గురించిన కీర్తనలు. 60 40 2 15 2 8 1 4. దీంట్లో 15 యాత్రా కీర్తనలు మనకు చెప్పుకున్నది వరుసగా ఉన్నాయి. అయితే నిలువ వరుసగా లేదు, కీర్తనలు వరుసగా లేదు, ప్రార్థనా కీర్తనలు వరుసగా లేదు, నిత్య కీర్తనలు కూడా వరుసగా లేదు, రారాజు రాజ్యపాలన కీర్తనలు వరుసగా లేదు, దుష్టు నీతిమంతుల కీర్తనలు వరుసగా లేదు, పరిశుద్ధ గ్రంథాల కీర్తనలు వరుసగా లేదు. కానీ యాత్రా కీర్తనలు మాత్రం వరుసగా ఉన్నాయి. అది 120 నుండి 134 వరకు వరుసగా 15 కీర్తనలుగా ఉన్నాయి. ఎందుకు 15 కీర్తనలు, అసలు ఎందుకు యాత్రా కీర్తనలు అని మనం ఆలోచించేస్తే యాత్ర అంటే మనకు అర్థమవుతుంది. మనం చదువుకున్నటువంటి 122వ కీర్తనలో 2వ వచనంలో ఎరుసలేమా మా పాదములని గుమ్మములలో నిలుస్తున్నవి అంటే ఎక్కడున్నారంటే దావీదు గారు ఎక్కడున్నారు? మా పాదములు నీ గుమ్మములలో ఎరుసలేమా నీ గుమ్మంలో ఉన్నాయి, ఎరుసలేములో ఉన్నాయి, ఎరుసలేము దేవాలయంలో ఉన్నాయి. ఎవరో ఇజ్రాయేలు సాధారణంగా ఇజ్రాయేలు ఉండదు. ఈరోజు ఇజ్రాయేల్ దేశానికి మనం ప్రయాణం జరిగింది చాలా సులువు. హైదరాబాద్లో కానీ బాంబేలో కానీ మనం ఇస్తున్నామంటే 5-6 గంటలు చేస్తున్నాం విమానంలో. కానీ ఆ రోజు మీ ప్రయాణ సంస్థలు లేవాలి, బస్సులు లేవు, లారీలు లేవు, లేకపోతే సైకిల్ లేవు, ఏమీ లేదు. ధనికులైన వాళ్ళకి గుర్రాలు ఉండేవి,
రాజు లాంటి వాళ్ళకు లేదా వంతెన ఉండేది. మనుషులైన వాళ్ళకు రాజులు ఉండేది, వాటితో ప్రయాణం చేయాలి. కానీ మిగిలిన వాళ్ళందరూ రాజుల అవసరమే ప్రయాణం చేయాలి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు కూడా ఎరుసలేము దేవాలయానికి ప్రయాణం సందర్భాన్ని జరిగింది. ఆయన వెళ్ళారు 12 వయసులో. ఆ బంధువులు అయిపోయిన తర్వాత గుంపులుగా వాళ్ళు తిరిగి వస్తున్నారు. గుంపులో ఏమి ఉన్నారనుకుని తల్లిదండ్రుల మధ్య తల్లి నాయకులు మన యోసేపు బయట వెళ్ళారు. కానీ 3 దినాలు ప్రయాణం చేసిన చూస్తే ఏమి లేదంట. అంటే 3 దినాలు నడిచి వెళ్ళాక వాళ్ళ పొద్దులు పోలేదన్నమాట. అలాగైతే కొన్ని దినములు వాళ్ళు నడుచుకుంటూ రావాలి. కొన్ని దినములు నడుచుకుంటూ రావాలి. మనం 152వ చట్టం చదువుకున్నాం. ఆ ముందుకు ఇక్కడ 125 మొదలు కొండల కంటూ నేను కనిపిస్తున్నాను. నేను పదం చూద్దాం అనుకున్నాను. తర్వాత ఎరుసలేము కొండల మీద కట్టబడ్డ పట్టణం. ఒకసారి 12 రూపాయలు అనుకుంటాను మాట్లాడుతూ ఎరుసలేము 7 మొదలు కట్టబడ్డ పట్టణం అంటూ రూపంలో వాళ్ళకి వీళ్ళు అన్నారు అనమాట. ఆ మాటగా ఎరుసలేము 7 మొదలు కట్టబడ్డ పట్టణం. అలాగే రోమా కూడా 7 మొదలు కట్టబడ్డ పట్టణం. ఇజ్రాయలే కాదు, ఇజ్రాయల్ దేశమంతా కూడా కొండలు వేయడం పట్టణం. హిందూ దేశాన్ని ఎందుకు ఉండడం దేవుడు వాగ్దానంలో వాగ్దానము ఆ దేశము కొండలు లోయగల దేశం అన్నమాట చదువుకుంటాం. కొండలు మరి యాత్రికులుగా మీరు ప్రయాణమై వెళ్ళాలి అంటే కొండలే కావాలా, కొండలు దిగాల, లోయలు దాచుకోవాలి. కొన్నిసార్లు లోయలు ఉంటాయి, కొన్నిసార్లు ఆ లోయలు నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. నదులు దాచుకోవాలి, లోయలు దాచుకోవాలి, మళ్ళా కొండ ఎక్కాలా, మళ్ళా కొండ దిగాల. కొండలు ఎక్కువ దిగుతూ వెళ్ళాలి. తర్వాత వీళ్ళు మనం అనుకున్నాం కదా గుంపులో ఏమి ఉన్నాడనుకుని గుంపులుగా వెళ్తారు. ఎందుకంటే కొన్ని జనాలు వెళ్ళాలి కదా. ఎక్కడ దాకా అరువు ప్రయాణం అయిపోతుందో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ వండుకోవాలో తెలియదు. ఈ రోజుల్లో అయితే అక్కడ చాలా ఏర్పాటు చేస్తారు. ఆ రోజుల్లో అలాంటి లేదు. గుంపులుగా వెళ్ళాలా, ఒక ఆగిపోవాలా, పడుకోవాలా, పనులు చేసుకోవాలా, వినాలా, వెళ్ళవాలా, చాలా ప్రయాణం వెళ్ళిపోతా ఉంటారు. అందుకు ఒంటరిగా వెళ్తారు స్త్రీలు, గుంపులునే వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్ళాలో తర్వాత మనకు చూస్తాం. ఒకరు దిశం చేసిన 16 లక్షల్లో దేవుడికి మార్గం 7 మారులు, సంవత్సరానికి 3 సార్లు. ఇందులో ప్రతి మగవాడు కూడా ముందుగా మగవాళ్ళు అన్నారు. అయితే ఆ తర్వాత మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా వెళ్ళాక మళ్ళీ ఏడుకు వెళ్ళే సందర్భాన్ని మనం ప్రార్థన చేస్తున్నాం. దిశం చేసిన 16 7కి 3 మారులు. అనగా పొంగవేటం పండుగలోను, వారముల పండుగలోను రెండవది, అమెరికాల పండుగలోను మూడవది, నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకున్న స్థలమున నీ మగవారంగా భక్తి కనబడాలి. ఇది రాజుల వాడు చెప్తున్నారు. అప్పుడు మందిరమే లేదు, లేకపోయినా వీళ్ళందరూ రాబోయే మందిరాన్ని మనసులో ఉంచుకొని మాట్లాడుతున్నారు. 127 తెచ్చి వెళ్తున్నాం కదా. దావీదు గారు మందిరం కట్టారా? దేవుడు కట్టారు. దావీదులో కట్టక్కర్లేదన్నాడు దేవుడు. ఆయన కన్నులారా మందిరాన్ని చూడలేదు. ఆయన కుమారుని సొలొమోను కట్టారు. దావీదు గారు చనిపోయిన తర్వాత కట్టారు. కానీ వాళ్ళందరూ కూడా సంవత్సరాత్మకంగా మందిరాన్ని మనసులో ఉంచుతున్నారు. వాళ్ళ కాలంలో మందిరాలే లేకపోయినా ఉన్నది అనుకుని వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నట్టుగా, ప్రయాణమై ఎట్లా వెళ్ళాలా, ఏం చేయాలని 22వ చెప్తున్న మనం సంస్కరించాలని అన్నమాట. వాళ్ళ తరపు మందిరాలు అయిపోయిన అంతా శక్తిగా ప్రయాణం చేసేవాళ్ళు. ఈ రోజు మనకు మందిరంలో ఉన్న సంఘాలు ఉన్నాయి. చాలా శక్తిగా సంఘం ఉంది. పద్ధతి సంఘాలు కూడా ఉన్నాయి. నిజంలో ఉన్న సంఘం అనుకుంది. కానీ మా అనంతపురం నుంచి 12 సంఘాలు ప్రజల సంఘాలు అనుకుని మొత్తం ఉన్నాయి. ఈరోజు స్థానికంగా ఊరందరికి పోతే కాదు, ఒక్కొక్క ప్రాంతంలో ప్రాంతీయంగా లోకల్ ఎక్స్టెంట్ చేస్తున్నామే లొకాలిటీ వైజ్ సంఘాలు అనుకున్నాయి. ఆ రోజు ఇస్రాయల్ దేశమంతటికి ఒకే మంది సంఘం ఉన్నా, సంఘం ఉన్నా కొన్ని రోజులు ప్రయాణం చేసుకున్న వెళ్ళాల్సి వచ్చినా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఈ రోజు స్థానికంగా సంఘాలు వేరున్న ప్రాంతంలో ఉన్న క్రమంగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. మీరేమనుకోండి,
మా నాన్నగారు 8 నుంచి ప్రారంభించారు. అందులో పోవాలనుకుంటాను. ఎన్ని రకాల 9 వరకు చేసుకోవాలి చేశారు. 9 బాగుతూ ఇస్తాం. 9:30 వరకు ఇక్కడ వ్యవహారం లేదు. ఆర్గనైజ్ చేసుకోవాలి ఉన్నారు. ఈరోజు మన ఆసక్తి ఎట్లా ఉంటుంది పర్వాలేదు మంచిదే, కానీ మన ఆసక్తి మందిరానికి రావాలి కాదు. తెలుసులేదా ఆ భాగములు నీలో నింటున్నాడు. చాలా మంచిది. ఈ 15 చేతులను ధ్యానించే సమయంలో ఎందుకు వెళ్ళాలా అని మనం అనుకున్నాం. ఎట్లా వెళ్ళాలో 17 వచనంలో ఉంది. 16 వచ్చే 17 వచ్చిన స్థానంలో వారు వంటి చేతులతో యెహోవా సన్నిధిని కనబడకూడదు. ఏం చేయాలి మరి? నీకెవరైనా యెహోవా నీకు అనుగ్రహించిన జీవన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొనది ఇవ్వాలి. మొక్కమాగిన వారిలో మాకు ఉంది ధర్మశాస్త్రంలో. అయితే శక్తి కొనే పెద్దమాగినా అది కాదు. కౌన్సరీ బంధంలో ఏ మాట అయితే ఉందో అదే మాట ఇక్కడ కూడా ఉందన్నమాట. అందరి మందిలో 9 పద్ధతిలో శక్తికి మించి కాదు కానీ కలిగి కొనది ఇవ్వమని. అందులోకి రావాలంటే ఉద్యోగంలో రావడానికి కాదు. హృదయంలో నింపుకున్న శుద్ధతతో రావాలి. అది సాధికమైంది. అది అదే సమయంలో వడ్డీ చేతులతో దేవుని సన్నిధిని కనబడుతుంది. ఆయన అనుగ్రహించిన జీవన చొప్పున ప్రతివాడు తన శక్తి కొననివ్వాలి. ఇదే గ్రంథంలోనే అనగా విశ్వదేశ కాలంలోనే 26:2 మోషే చెప్పిన ఇంకోమాట, నీ దేవుడైన యెహోవా నీ తీసుకుంటున్నది భూమిలో నుండి. అదొక భూములే, మనలో ఉద్యోగం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు, అలాంటి క్వాలిఫైడ్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, కంప్యూటర్లో ఏమి లేవు. ఆలోచనలో భూములు, భూఫలములు, భూమి నుండి నీవు కూర్చుకొనిన భూఫలములన్నిటిలో 10వ ఫలములు తీసుకొని గంపలోకి నిద్ర పెట్టుకుని రావాలంట. ఈరోజు ప్రపంచమంతలో ఎవరైనా దేవాలయానికి వెళ్తా ఉన్నారంటే ఒక మతం కనిపిస్తే వాళ్ళ తల్లి ఉంటుంది, గొప్ప ఉంటుంది. దాంట్లో ఏముంటారు? ఫలములే ఉంటారు, వస్తు సామాన్లు ఉంటారు. ఇదంతా ఎక్కడికి పెట్టింది? బైబిల్లోనే పెట్టింది. వాటిని గొప్పలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామములకు మందిరమును ఏర్పరుచుకుని స్థలమును పిల్లలను ఏర్పరచుకోలే. కాలంలో లేదు. సుమారుగా మందిరం ఏర్పరచబడడానికి 500 సంవత్సరాల ముందు నాకు రాస్తా ఉన్నారు. మందిర స్థలం ఏర్పరచబడుతుంది, మందిరం కట్టబడుతుంది. ఏర్పరచబడిన స్థలానికి నేను భగవాన్ ప్రతి వాళ్ళు ఆ తర్వాత ఆడవాళ్ళ పిల్లలు కూడా 10,000 పిల్లలు కూడా వెళ్ళాలి వెళ్తున్నారు. యెహోవాను ప్రేమించిన జీవన చొప్పున శక్తి కొనది. ఇప్పుడు లాగా నోట్లు ఏం లేవు. వస్తువులు మొత్తంగానే ఉంటాయన్నమాట. కొన్ని బంగారాలాగా ఉంటాయి, లేదా ఫలమైతే ఫలంలాగే ఉంటాయి. ఇంకా ఇతర లేకుండా బాగా అనిపిస్తే కాదు వాటి మోసుకొని కూడా కష్టమైతే అన్నేసి ఇక్కడ 2 బంగారాలు తీసుకొని ఎప్పుడేసుకొని 60 బంగారాలతో మళ్ళా వచ్చి కొని చూస్తా ఉన్నాం. 14వ అధ్యాయం మాత్రం మనకు కనిపిస్తాం. దేవుని మందిరములకు వెళ్తా అంటే ఏంటి? ఏరింటికి వెళ్ళాలి అని వాళ్ళ హృదయాలు, వాళ్ళ తలపు ఏరింటికి ఉన్నాయా? ఆలోచన ఈరోజు మనకున్నాయా? మనకు అలాంటి మనసు ఉందా? అలాంటి తలపు మనలో ఉన్నాయా? అంత సమర్పణలో ఉందా? అదే మనం చేయాల్సిన ఆలోచన. ఇది వెళ్ళే సమయంలో కొందరు ఎత్తే వెతుకు ఉండగా వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్ళాలంట. పాటలు పాడుకుంటూ వెళ్ళాలి. ఏం పాటలు? అర్థమవుతుంది. అట్లా తీసుకున్నా లైన్ కొరకు, కాలాల కొరకు, కర్తల కొరకు, ఏదో ప్రాంతం కొరకు రాయబడ్డ పాటలు కావాలి. అలాంటి అర్థమర్థం లేని మాటలు కాకుండా అర్థసహితంగా దేవుడు వాడి కొరకే 15 కీర్తనలు నిర్మించారు. ఆ కీర్తనలు పాడుకుంటూ వెళ్ళాలి. వాటిని మనం ధ్యానిస్తున్నాం. వాటి వివరాలు వచ్చేసి వెళ్ళబోతాం. ఎందుకు 15 కీర్తనలు? వాటి యొక్క వరుస ఏమిటి? ఈ 15 కీర్తనలను అంశము వారిని ఆలోచన చేస్తే 5 భాగాలుగా మనం వెడగొట్టి ఆలోచించవచ్చు. 5 భాగాలుగా వెడగొట్టాలి. పేరుకు 5 భాగాలు అంటే మొదటి 3 కీర్తనలు
అంటే 120, 121, 122 ఇప్పుడు మన భక్తులు కూడా అన్నమాట. వారి వ్యక్తిగత అనుభవానికి చెందినది. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఉంటే అంటారంటే నేను మనసు పెట్టుకోవచ్చు. మొదటి 3 వ్యక్తిగత అనుభవాలు, తర్వాత 3 సామాజిక అనుభవాలు. సమాజం అంతే కదా, మనం ఒక వ్యక్తులను సమాజంలోకి వెళ్తాము, ఉద్యోగానికి వెళ్తాము, లేకపోతే వాళ్ళతో కావడానికి వెళ్తాము, షాపింగ్ మనం వెళ్తాము, సమాజంలోకి వెళ్తాం అన్నమాట. 3వది కుటుంబాలకు సంబంధించినది. సమాజంలో వెళ్తాం, మళ్ళీ వెళ్తాము, కుటుంబంలో చూస్తాం. కుటుంబం అంటే ఏంటి? బాధ్యతలు. కుటుంబం వెళ్తే పొలానికి వెళ్ళాలా, 60 పొలం కూడా కుటుంబంలో బాగానే అసలు ఇవన్నీ కూడా ఉన్నాయి కుటుంబం. కాబట్టి వ్యక్తిగతమైన 3, సామాజికమైన 3, కుటుంబం సంబంధించినది 4వది జీవిత కాలం. జీవిత కాలం 5వది మందిరాన్ని తెలుస్తున్నారుగా, మందిరములో శుద్ధికి చెందినది చివరి 3 చేస్తున్నారన్నమాట. ప్రార్థనా స్థితులు కలిగి ఉంటాయి చూస్తున్నారుగా, మందిరములో ప్రార్థనలు శుద్ధికి చెందేది చివరి 3 చేస్తారు. మొదటి 3 వ్యక్తిగతమైనది, 2వ 3 సామాజికమైనది, 3వ 3 కుటుంబ సంబంధమైనది, 4వ 3 జీవితానికి చెందింది, 5వ 3 మందిరములో శుద్ధికి సంబంధించింది. ఈరోజు మనం 122 తెలుసుకుంటున్నాము. దానికంటే ముందు 121, 120 ఉన్నాయి. ఆ 3 కూడా వ్యక్తిగత చేస్తాను అది మీరు ఎట్లంటారండి నమ్ముతుంది. 120 చెప్పిన బయట వచ్చి ఏం ప్రారంభమైంది? ఆశ్రమంలో అన్నాడా, మాధ్యమంలో అన్నాడా? వ్యక్తిగతమైనది. ఇంకా ఆ తర్వాత మీరు చూసుకుంటున్నారండి 121 కూడా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినాడా, మాకు సహాయం అన్నాడా? నాకే. తర్వాత 122వ చిత్రంలో జనులు చెప్పారంట, నేను సంతోషించింది. మందిరంకి వెళ్దామని అనుకుంటా ఉంటే నాకు సంతోషమే. మాకు సంతోషమే కాదు, నాకు వ్యక్తిగతమైంది. ఈ 3 కూడా వ్యక్తిగతమైంది. సరే, ఈరోజు ఉదయకాలంలో మన వీటి గురించి ఆలోచించుకుంటామా? ఒక చిన్న ఇన్వెస్ట్కి మనం వచ్చాం, ఒక చిన్న కళకు మనం వచ్చాం. తర్వాత తెలుగు నాకు గురించి మనం ఆలోచిస్తుంది. నేను యెహోవా మందిరానికి వెళ్ళాలా అని జనులు ప్రార్థన చేశారు. బయట వచ్చిన మన చదువు బాగానే ఉంది అయినప్పుడు నేను సంతోషించింది. మందిరానికి వెళ్ళడం అంటేనే సంతోషం, ఇంకా పోలేదు. తర్వాత మందిలో ఉన్నారు తెలుసులేనా, ఆ బాధలోని స్థలములో ఎందుకైనా వచ్చేసాడు అన్నమాట. వచ్చేసాడు కానీ ఆయన మనసులేంది, మందిరానికి వెళ్ళాలని చదవన్నారు. ఎందుకన్నారు? ఏటికి 3 మార్లు వెళ్ళాలి కదా. మందికి వస్తా ఉంది, కోల అది ప్రార్థన చేస్తా ఉంటాడు. వారం పండుగ వస్తా ఉంది, కోల అని ప్రార్థన చేశారు. అమితాభ పండుగ వస్తుంది, కోల అని ప్రార్థన చేశారు. ఆ మాట వింటూనే నాకేం కలిగింది? అనుకోలేదు. అక్కడ దేవుడి మందిరాల్లో ఈరోజు ఏముండాలి? ఈ 3 దినాలు మన జీవితాలు మనం ప్రశ్నించే సమయాలు మాత్రమే ఏం కాదు. మన మందిరాల్లో సంతోషం ఉందా? జరిగిన సంభవాలు చెప్తాము. ఒకసారి మందిరంలో మీటింగ్ చేసిన తర్వాత జరుగుతాం అందులో అనుకుంటాం. అందులో ఒక సేవకుడిని మాట్లాడడానికి ఉత్సాహం ఇచ్చారు. కొంచెం దూరం చూస్తారు, వెళ్తారు. మొదలు నేను వచ్చి మీరందరూ అడ్డుకుంటారు. ఆ మాకు దేవుడు చాలా సంవత్సరాలు అయ్యింది. అయితే నా మనసులో అది ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాను. మందిరము అనగానే ఏం కలగా అందరూ కొన్ని వచ్చిన వ్యక్తి చేయగలిగింది, ఇంకా దుర్బలంగా అయింది అనుకోండి. మందిరాలు సంతోషం ఉండాలి, మందిరాలు సమాధానం ఉండాలి. తర్వాత చూస్తాం మనం ప్రేమ ఉండాలి, నెమ్మది ఉండాలి. ఈ చర్చలో మాట్లాడి కూడా ఆ మందిరాల్లో మనం కాపాడుకోవాలి.
సంతోషాన్ని కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి. సరే, వెళ్ళకుండా పరిస్థితి ఎట్లా ఉందో 125 చెప్తున్నా. నా శ్రమలో యెహోవాకు నేను మొరపెట్టుకున్నాను. పిల్లలకు పండుగ రాలేదు, వాళ్ళ ఊర్లో ఉన్నారు. ఊర్లో ఏమున్నాయంట? శ్రమలు ఉన్నాయి. ఇదిలే అందరూ జీవితంలో శ్రమలే కదా. గుడికొచ్చిన 2.5 గంటల సేపు నమ్ముతుంది, మళ్ళా బయటకు పోతే కొందరు ఉంటాయన్నమాట. కానీ అట్లా అట్లా అంటారు, మొదలుపెడతా ఉంటారు. శ్రమలోనే మొదలుపెడుతుంది. ఆ లోకంలో శ్రమేది. యోహాను సువార్త 16 ప్రభు చెప్పారు, ఏమన్నాడు? లోకంలో లేదు 120 చెప్పిన సువర్ణు నేను కలుగునే మాకుంది. మందిరంలో అన్నమాట. కానీ లోకంలో సమస్యలు కూడా శ్రమంలో ఉండి 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 మందిరాలు పోదామని ఇస్తారంటే దావీదు గారు తెలియగలిగిందంట. సంతోషం కలిగింది. అప్పుడు మందిరం లేస్తున్నా ఆయన కాలంలో మందిరం లేదు. మందిరం అనే పదం జరగాలి. సంతోషం కలిగింది. ఆ శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకున్నాను. ఎందుకో తెలుసా? 2వ వచనం, అబద్ధమాడు పదవులు లోకంలో ఎవరున్నారు? అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారా? నేను చెప్తారా? వాళ్ళు విశ్వాసులు నేను చెప్తున్నాను. నేను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మా నాన్న 1958లో యేసుప్రభువును నమ్ముకున్నారు. నాకు 30 సంవత్సరాలు వయసు. మా చిన్నపిల్లలకు 4 సంవత్సరాలు. మేమందరం 6 సంవత్సరాలు పుట్టా ఉంటాం. అందరూ 4, 5, 6, 7, 8, 9, 10 సంవత్సరాల వయసులో ఉంటాం. ఆ రోజుల్లో విశ్వాసుల మీద మాట లేదు. విశ్వాసులు దొరికి వేసిన అబద్ధమానరు అని మాట్లాడారు. నేను ఎప్పుడు చెప్తున్నాను? 1958 సంవత్సరం. 1958, 68, 78, 98, 2008 అయిపోయింది. అది సుమారు 50 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు అబద్ధాలు వాళ్ళు లోకంలోనే ఉన్నారా? అంటే ఆఫీసుకొని తర్వాత చెప్పవచ్చు. విశ్వాసుల మధ్య కూడా ఉన్నాయా? గట్టి విషయంలో మనకు దిగుబడుతున్నాయి. ఇలాంటి వాటి ద్వారా మీరు అంటా ఉన్నారు, మాకు శ్రమలు కలిగావు. శ్రమలు కలిగావు. కొన్ని లోకములు ఇలాంటివి ఉన్నాయి. ఆరోగ్యం వాళ్ళకి సిపోషన్ ఏంటంటే, మా ముందే అనుకున్నాం, ఎరుకులేవి రావాలంటే కొన్ని దినాలు ప్రయాణం చేయాలా. రెండవది కొండలు ఎక్కాలా, కొండలు దిగాల, లోయలు దాచుకోవాలా, మళ్ళా కొండ ఎక్కాలా, మళ్ళా కొండలు దిగాల. అది కూడా శ్రమే. కొండలు ఎందుకు? 2వ అంతస్తు 3వ అంతస్తు మెట్ల కూడా మన శాస్త్రాలలో మధ్యలో కూర్చొని వచ్చే వాళ్ళు ఉన్నారు. 5, 6 అంతస్తులు, 7 అంతస్తులు ఎక్కడానికి వీళ్ళు తెలుస్తూ ఉంటారు. మనలో చూడాలి కొన్ని రాష్ట్రాలు. మన మనోహరంగానే హిమాచల్ ప్రదేశ్లో ఒకరి నుంచి నుంచి వెళ్ళాలంటే కనీసం 200-300 మెట్లు దిగాల. మళ్ళా 2 నుంచి ఎక్కాలి. ఎక్కడా దిగాల, ఎక్కడ దిగాలి. అది కూడా ప్రయాసం, అది కూడా శ్రమే. అది కూడా శ్రమ చూసుకోలేదు. శ్రమలో మరుపెట్టుకుంటూ వాళ్ళు వెళ్తా ఉంటారు. తర్వాత వాళ్ళు పాడే 3 కీర్తనలు కూడా నేను పరదేశిగా ఉన్నానే, ప్రత్యేకలో ఉన్నానే, అక్కడున్నానే అంటా నా 120 కీర్తనలు. వాళ్ళు ఎక్కడున్నా మందిరమే వాళ్ళ యొక్క స్వంత దేశమని, సొంత స్థానమని మనసులో ఉంచుకొని మీరు ఏ ఊర్లో ఉన్నా పరదేశం అంటే వాళ్ళు అనుకునేవాళ్ళన్నమాట. పునఃపూర్వ మందిరానికి వెళ్ళాలా అనే వాళ్ళ హృదయాలు అర్థం ఆడేవంట. నేను ఇప్పుడు 1950 సందర్భంలో నిధులు పనిచేసి 14 మా తర్వాత అనుకుంటాను. సముద్రవాదు నుంచి నడుచుకొని వెళ్ళే వాళ్ళు చాలా అసలు మా వాళ్ళగా లేరు. ముందు వాళ్ళు ఆనందం కన్నా నేను చూసి అన్నారు, ఆదివారం ఎప్పుడు వస్తుందా ఎదురు చూసేవాళ్ళం. ఇదే మాట కర్నూలు కూడా వెళ్ళాను. కర్నూలు సంఘానికి నెల్లూరు నుంచి
10-15 కిలోమీటర్ల నుంచి అనుకుండా వచ్చేవాళ్ళమన్నా ఆదివారం ఎప్పుడు వస్తుందా ఎదురు చూసేవారు. యెహోవా మందిరంలోకి వెళ్ళమని జనులందరూ చెప్పినప్పుడు నేను సంతోషించాను. ఈరోజు ఆ సంతోషం ఉందా? మందిరాల్లో సంతోషం ఉందా? నేను ఇక్కడికి మాట్లాడితే నాకు భయం. మందిరంలో ఉన్న సహోదరుల్లో ఆ సంతోషం ఉందా? సహోదరులలో ఆ సంతోషం ఉందా? సంచారకుల్లో ఆ సంతోషం ఉందా? దగ్గరలో ఉందా? గోవర్ధనంలో ఉందా? ఎవరిలో ఉంది సంతోషం? ఎవరిలో నేను చూసి ఆనందం. తెలుసులో కాలేదంటే సమాధానం, శాంతి. ప్రభువారు వెళ్తూ యోహాను సువార్త 14 శాంతిని వెళ్తున్నారు. అదే అంటే అదే అన్నమాట. హలో అని వాళ్ళు చెప్తుంటారు. దానే మన బయట మారిస్తుంది. చాలంటే సమాధానం అనుకున్నాను. లోపల చేస్తున్నా కాదు 14 నా శాంతినే. ఆయన జీవితంలో శాంతి సమాధానం ఉండిందో, ఆయన ఏ శాంతి సమాధానం ఉన్నాయని చూపించాడో, దేవులందరి మధ్య ఆయన కలిగి ఉన్నాడు. దాన్ని విడిచిపెట్టాడు. మనం ఈరోజు నేను కాపాడుకోవాలి. అలా ఏం మాటలు చెప్పాడు? చాలా బాగా చెప్పాడు. రాష్ట్రంలో ఒక అంతవరకు ఉన్నాయి. నేను జీవితంలో ప్రార్థించలో ఎంతగా మనం కనపరుస్తా ఉన్నాం. కొన్నిసార్లు దేవుడు ఎంత మాట్లాడినా ఈ నీటిని మనం గట్టించేస్తే ఈ నీటిని అయిపోయిన తర్వాత బయటకు 5-10 నిమిషాల వరకే ఉంటారు. ఆ తర్వాత మర్చిపోతున్నా. నిజ జీవితంలో వీటి కలిగి ఉండటం లేదు. ఎంతగా దూరంగా అవుతున్నాను. యాత్రా చేస్తున్న ఇది చాలా చిన్న చేస్తాను. మీకు ఆశ్చర్యం, ఈ 15 కూడా కలిపి ఎన్ని వచనాలు ఎక్కడికి 101 వచనాలు ఉంది. 121 కీర్తన నుంచి 134 దాకా 101 వచనమే ఉంది. 100 అనుకోండి, అనుకోండి. 128 నుండి 119 చెప్తుంది. దాంట్లో ఎన్ని విషయాలు? ఒక కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి. 15 కీర్తనలు కలిపి 101 చిన్నవి. కానీ 101 వచనాలు కూడా ఒక్కొక్క వచనాలు ఒక భాష ధ్యానించండి. ఎంత రమ్య ఫలము తెలుస్తాడు. నేను 5 భాగాలు చేయమన్నాను ముందుగా. మామూలుగా 5 భాగాలు చేశాను. వ్యక్తిగత అనుభవానికి, సామాజిక అనుభవానికి, కుటుంబ అనుభవానికి, జీవితానుభవానికి, మందిర స్థుతి అనుభవానికి. అదే అన్నా. కానీ ఒక్కొక్క చేతులు ఆ భాగంలో మళ్ళీ 3 చేతులు ఉన్నాయి. ఇప్పుడు 120, 120, 27 వచనాలు, 21లో 8 వచనాలు, 22లో 9 వచనాలు. ఆ ఆఖరి వరకు భాగంలో 7 వచనాలు. 7 వచనాలలో వారి జీవిత కాలం అనగా మందిరానికి వెళ్ళక ముందు 10 సార్ల పండుగ కానీ, వారాల పండుగ కానీ, సూర్యుడు పండుగ కానీ వెళ్ళక ముందు ఎన్ని శ్రమలు పొందారు, ఎంతగా ప్రార్థించారు, జ్ఞాపకం చేసుకొని ప్రయాణం ప్రారంభిస్తూ ఉన్నారు. అదే బాధపడుతున్నారు. మా శ్రమలోనే హోరాకు బలపెట్టుకుని అబద్ధమైన ప్రజలవారి దగ్గర నుంచి, నిజ గుడారం దగ్గర నుంచి నేను బయలుదేరుతున్నాను. కలపై అందుకు చాలా మారుతున్నారు. కలపైన మధ్య నేను బయలుదేరుస్తా ఉన్నా. ఎందుకు వస్తున్నాం? ఎరుసలేములో కలపైన వేరు కాబట్టి వస్తున్నామా? కానీ ఈ రోజు ఎక్కడున్నారు? సంఘంలోనే కలిపి ఉన్నారా? మరి అక్కడున్న వాళ్ళు ఎక్కడున్నారు? చాలా కష్టమైన మాటలు చెప్తున్నాను. కొద్దిమంది మొట్టమొదటిసారిగా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కన్ను మాట్లాడినాను. అంతసారి రెడ్డి సంఘాలు లాంటి ఉంటాయని తెలిస్తే నేను ప్రభు నమ్ములుగా ఉన్న కాను. నాకు తెలిసి ఇద్దరు మాట్లాడారు. కాబట్టి లోకంలో ఉన్నారు 120 నాకు శ్రమను కలిగిస్తున్నారు. సంతోషం కోసం స్థలాల్లో వీళ్ళున్నారు. తీసుకునే దినాల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితుల మధ్య మీకు నాకు సాధన ఏంటి? ఏం చేయాలి? ఎట్లా ఉండాలి? అదే మన
అదే మనసు ప్రయాణం కష్టమనుకున్నాం కదా. అందుకే 150వ కీర్తనలో కొండలు కట్టుగా కని వేసుకున్నాను. ఒకవేళ ఎరుపులేని సమీపం వచ్చినా అనుకుందాం. ఎందుకు అనుకోవాలంటే ఎరుపులేని దేవాలయం కొనుగోలు గారు కట్టించాలి. తర్వాత ఎప్పుడైనా ఒకసారి చూపిద్దామనుకుంటా ఉన్నాను. వీడియో నా దగ్గర చూపిద్దాం అనుకుంటే ప్రభుత్వం చేస్తున్నాను. ఎరుపులేని దేవాలయం రావుచేతి కన్నబడ్డ బంగారు చేతులు పొదిగించబడేది. ఆ రోజు ఏ విషయం లేదు, అంతా ప్రజలు చేతుల్లో చేయాలి. చేతులాగాలు చేయాలి. చేతులాగా చేయడం చాలా ప్రాణాపాయక రోజు. కొండల్లో మనకు రైలు మార్గం పెద్ద బ్రిడ్జి పెట్టారు, దాన్ని అడుగుతారు మనం లేదు. ఆ బ్రిడ్జి కట్టే సందర్భంలో కొన్ని 100 మంది చనిపోయారు. నేను ఎన్నికనుకుంటాను. నేను ఎన్నికను చనిపోయిన వారి భార్యలు రాజులు 12 కల్లే రాజులు. ఒక ఏదైనా కట్టడాలంటే ప్రాణం కట్టించిన వాళ్ళు. మరి ఎటువంటి దేవాలయం కట్టించినప్పుడు ఆ బంగారుకు మెరుగు పెట్టించడానికి చేతులారా రుచి 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 ఎంత మెరుగు పెట్టించారంటే ఎటువంటి దేవాలయం నుంచి సూర్యోదయం నుంచి అలా ఒలివకొండ చెప్పి సూర్యుడు వెళ్తూ పడితే ఆ రిఫ్లెక్షన్ 50 కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది. ఇద్దరులో మందిరం ఉంటే నంద్యాలలో కనిపిస్తుంది అనమాట. నంద్యాల కొంచెం ఎక్కువ అనుకోండి, 55, 54 కిలోమీటర్లు. అంత దూరము కనిపించేటట్టుగా దానికి మెరుగు పెట్టాలంటే దానికి సమపడాలు వస్తుంది. ఎంతమంది ప్రాణాలు ఇస్తున్నారు, ఎంతమంది ప్రాణాలు ఇస్తున్నారు. మందిర నిర్మాణాలు ఆ రోజు అంత రమ్యంగా మందిరం అంటే దేవుడి దృష్టికి సొలొమోను గారి దృష్టికి అంత అమూల్యమైంది. ఈరోజు మందిరం అంటే నీకు నాకు అమూల్యం లేదు. 121 చెప్తున్నంటే మనకు 50 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తున్నారు. ఏం కనిపిస్తున్నారు? కొండల మీద నుంచిగా దాని యొక్క మహిమ కనిపిస్తా ఉంది, ప్రత్యక్ష కనిపిస్తారు. సూర్యకిరణాలు పడుతున్నాయి, రాత్రి పడుతున్నారు, వేస్తున్నారు. సూర్యోదయకి వెళ్తా ఉన్నారు వాళ్ళు. కిరణాలు పడుతున్నాయి, మందిరం యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తారు. ఎప్పుడు మీరు ఏర్పడుతున్నారు? ఎవరు సాయం చేస్తారు? కొండలు ఎక్కడానికి దిగడానికి వేరు కాదని నాకు ఆదరణ అవుతుందా? 121 ప్రాణాలు గురించి అందుకు ఆ చివరి ఏముంది? ఏ మాయలు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చివరి వచ్చిన నీ రాకపోకలు నీ యెహోవా నిన్ను ఈరోజు మోసంగా నాలుగుగా పట్టుకుని రాసుకుంటారు. ఆరోగ్య ఎక్కడ రాసుకుంటారు? వీళ్ళు కాళ్ళ మీద రాసుకుని పోతున్నారు. కాళ్ళు కాలు ఎక్కి వేస్తూ ఉంటే కాళ్ళు నొప్పులు వెళ్తా ఉంటాయి. మొదలు ఎక్కిన ఎక్కేది కష్టమే, లోయలు దిగేది కష్టమే. ఎక్కినది కష్టం ఉన్నాయి. ఈ మాట పాడుతుంటారు, ఆవిడ కాపాడాలంటున్నారు. అదే ధైర్యం, ఆదరణ, సంతోషంతో ఆడుకుంటూ వెళ్తున్నారు. ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తా ఉంది. మరికొంచెం పాడుకుంటున్నారు. రాజు గారి కాలంలో మందులు లాగిపోయినా వీళ్ళు అన్నీ మనసులో ఉంచుకొని ఈ 120 చెప్తున్నారు. సార్ ఎట్లైనా మా భావనలు మీ దగ్గర ఈ మాత్రమే మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారు ఎంత సంతోషం మందులాంటి ఉన్నారు, ఎంత కృషి వాళ్ళ, ఎంత నిరీక్షణ వాళ్ళలో ఉంది. ఈరోజు విశ్వాసంతో వాక్యంలో ప్రవర్తించుకోవాలి. రావాలంటే ఏం చేయాలి? ఇతరులకు లాగైనా నీ వస్తు నీవైనా నా వస్తు నేనైనా మరి ఒకరికి తెలుసుకోవాలి. పార్వతరిగా సంఘములు మార్పు ఉంటుందని నిరీక్షణ మనం నేర్చుకోవాలి చూడాలి. అందుకే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఏ విధంగా మాట్లాడుతుంది. ప్రారంభంలోనేమో ఎదురులో ఉన్న సంఘము అన్నాడు, కానీ తిరుగుతున్నప్పుడు తెలియగలవాడు అని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఆత్మ మీతో తెలుసుకున్న మాట మీరు ఎందుకు మాట్లాడండి? తెలియగలవాడు ఆత్మ సంఘములతో ఏదో చదువుతోనే అయితే వ్యక్తిగతంగా వినాల. అందులో ఎక్కువ మనం చెవులు గలవాడని లేదు, ఒక చెవులో కాదు వింటారు.
తెలియగలవాడు తెలుగు అలా కట్టాలి. తెలియగలవాడు చూడడానికి బుద్ధి కలిగిన వాడు, మనసు కలిగిన వాడు అంతే కాదు. దేవుడు తెలియ మాట్లాడుతూ ఎరుసలేములో సమాధానం, ఎరుసలేములో నెమ్మది, ఎరుసలేములో తృప్తి, ఎరుసలేములో ఆనందం ఉన్నాయా అనే ప్రశ్నలు. సరే, మనము ఆ దేవుడు చూసుకోవాలి కాబట్టి ముందుకు వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇందులో ఉన్న 9 వచనాలను ఈరీతిగా నిలబడుతూ ఆలోచించవచ్చు. 2, 3, 4 నిలబెట్టి ఆలోచించవచ్చు. అదేదో క్లుప్తంగా మనం చూసి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 2 వచనాల్లో ఏముందో చూద్దాం. 1, 2 వచనాల్లో ఉన్న సందర్భం మనం గమనిస్తే ఈ రీతిగా మనకు అర్థమైంది. ఎక్కడికి వెళ్తా ఉన్నాము అంటే మొట్టమొదటి వచనంలోనే యెరూషలేము అనే మాట కనిపిస్తుంది. ప్రారంభంలోనే దానికంటే ముందుగా యెహోవా మందిరం అనే మాట కనిపిస్తుంది. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని చివరి లైన్ చూడండి. చివరి మాట కూడా 9వ వచనం, మన దేవుడైన యెహోవా మందిరం. అంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆత్మ పాల్గొంటుండగా దేవుని మందిరం మాత్రమే గుర్తొస్తుంది. మందిరం గుర్తొస్తుంది, యెహోవా మందిరం గుర్తొస్తుంది. మన దేవుడైన యెహోవా మందిరం, మందిరము యెహోవా మందిరం, దేవుడైన యెహోవా మందిరం, మన దేవుడైన యెహోవా మందిరం. మందిరం అది యెహోవా మందిరం. కొరకు ఫలానా మందిరం ఫలానా వాళ్ళు అనే మాట కొన్నిసార్లు వాడుతున్న మాట వాస్తవమైన ఈ మందిరాలు యెహోవా మందిరాలు, దేవుడైన యెహోవా మందిరాలు. అదను మనవాడు, మన దేవుడైన యెహోవా మందిరం. కనుక 1, 2 వచనాల్లో ఎక్కడికి వెళ్తున్నారు అనే ప్రశ్న జవాబు సులభంగా మనం అర్థం చేసుకోవాలి. 3, 4, 5 వచనాలు ఎందుకు వెళ్తున్నాము అంటే 2 కారణాలు కనిపిస్తాయి. వాటిని చూద్దాం. 6, 9 వచనాలు ఏమి జరుగుతుంది అంటే జవాబు జరిగింది. 2 వచనాలు ఎక్కడికి వెళ్తున్నాము, తర్వాత 3 వచనాలు ఎందుకు వెళ్తున్నాము, తర్వాత 4 వచనాలు ఏమి జరుగుతుంది. ఎక్కడికి, ఎందుకు, ఏమి జరుగుతుంది అదే చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నాము, యెహోవా మందిరానికి వెళ్తున్నాము. ఎట్లా వెళ్తున్నాము, మా పాదములతోనే వెళ్తున్నాం, పాదములతోనే వెళ్తున్నాం. 3, 4, 5 వచనాలు దేవుడు వెళ్తున్నాం. 3, 4, 5 వచనాల్లో పాదాలతో మేము వెళ్తున్నాము. 3వ వచనం, యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణములను కట్టబడి ఉండాలి. ఎందుకు వెళ్తున్నాము తెలుసా మందిరానికి? ఈ మందిరం బాగుగా కట్టబడిన మందిరం, ఈ పట్టణం బాగుగా కట్టబడిన పట్టణం. మళ్ళా ప్రశ్న, ఈరోజు మన మందిరాలు బాగుగా కట్టబడతా ఉన్నాయా? ఏ పురాణి కట్టబడతాం? నంద్యాల ప్రాంతంలో గొప్పగా ఉద్యమం జరుగుతున్న వాళ్ళు విశ్వాసులు మిగిలిన క్రైస్తవులకి బలమైనది. ఒక పల్లెటూరుకి వెళ్ళి సేవ చేసి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారను వాళ్ళని రాణించే మీ సంఘాలు జీవిస్తారు అని చెప్తున్నారు. తర్వాత మన వాళ్ళు మనలో వాళ్ళు పెడతారు. అలా మా వాళ్ళు తెలియజేస్తున్నారు. అందరూ పరిస్థితులు వాళ్ళని మాకు కూడా నిర్దేశిస్తున్నారు. తీర్చుతారు, ఎందుకు తీర్చుతారు? మీ పునాదులు బాగుంటే తీర్పులు వస్తాయి అన్నారు. కనుక మందిరాలు కానీ కట్టాలు కానీ ఏం బాగుండాలా? పునాదులు బాగుండాలి. తెలుసులేమా తెలుసులేమా స్థలం సమాధానమా సమాధానం ఇలా మీ పునాదులు బాగున్నాయా? బాగుగా కట్టబడిన పట్టణం లాగా ఉంటాను. వాటిని నేను ట్రైన్లో వస్తా ఉంటే నా పక్కలు వస్తాయా? ఎట్లా కనుక్కున్నారో మమ్మల్ని చేస్తున్నారు. నేను బైబిల్ చూస్తున్నాను. చూశారంటే బైబిల్ నా సెల్ఫోన్లో బైబిల్ కనుక్కున్నా. నా బైబిల్ చదవలేదు. నేను ఒకరు కనుక్కున్నట్టు ఆయన నాతో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడుతూ విశ్వాసాన్ని మాట్లాడుతూ మాట్లాడుతున్నాను. ఆత్మ జీవితాన్ని గురించి ప్రశ్నలు వేశారు. ఆయన వేసిన ప్రశ్నలో సంగతి అయితే ఈరోజు సంఘాలు బాగా కట్టబడుతున్నాయా?
ఇంట్లో ఆ ప్రశ్న మనందరికీ అవసరం. సంఘాలు దేశవాదులు కట్టబడుతున్నాయి. ఏమైనా కొన్ని మరొకనాడు లేదు. నేర్చుకొచ్చినట్టుగా 3వ అధ్యాయం 10-11 వరకు పెట్టాలి. ఎవరైనా దీని మీద ఎన్ని రంగాలు వెలగడాలతో కడితే అనింది, కర్రాలని ప్రయోగాలతో కడితే అని కూడా వాళ్ళ పరీక్షించబడుతుంది. ఉన్నాయి మాట నిజమే. ఈరోజు ఎంతో కడుతున్నా బాగుగా కట్టబడిన పట్టణంలోనే ఉన్నారు సంఘాలు. చెప్పగలరు బాగుగా కట్టబడుగా ఆయన మాట్లాడతారు. అవును గారు మనమందరము వ్యతిరేకం గానే మనమందరం మార్చబడతామన్నాడే. మరి ఆయన జరిగినట్టుగా అవునండి. సంఘాల్లో మీరు నేను వాళ్ళకి నిరీక్షణ కలిగి ఉండాలా. మనం మందిరంలో ఉండగానే ప్రభు రావాలా, ఇట్లా వెళ్ళిపోతారనుకో. అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నవారు కాదు. మీరే ఉండాలి. మన మందిరాలు బాగా కట్టుకుంటారు. రెడీ ఉండాలి. మనం అది ఉండాలి. బాగుగా కష్టపడిన వాళ్ళంగా కష్టపడుతూ ఉన్న వాళ్ళంగా ఉండాలి. తెలుగు పత్రికలో 3వ అధ్యాయం 13-14 ఎవరైనా దేవుడు అని పాడు చేసే వాళ్ళకి ఉంటారు. పాడు చేసే వాళ్ళు విశ్వాసులు బాగుగా కట్టే వాళ్ళు ఉన్నారు. పాడు చేసే వాళ్ళకి ఉన్నారు. మనం పాడు చేసే వాళ్ళకి ఉండకూడదు. అవసరాన్ని చాలా కంపెనీలు ఏంటంటే దేవుడు పరుగులతో చెప్తున్నాను. అది కూడా కాంట్రాక్టే. పరుగులు కూడా కాంట్రాక్టే. అది కూడా కాంట్రాక్ట్. దేవుడి మందిరాన్ని పరుగులు చేయబడిన కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీరు నేను అసలు ఉండకూడదు. మీ ద్వారా నా ద్వారా ఏ ఒక్క రాయి కూడా పడగలుగుతున్నాను. అవన్నీ నువ్వు పడుకో. నువ్వు ఉంటే ఇంకా మంచిగా ఆలోచిస్తావు. నువ్వు ఉంటేనే తొందర అంతా నీతోనే తొందర. నువ్వు పడిపోతే ఎవరో ఉన్నారు. అసలు ప్రజలు పడిపోతే 14 వరకు వచ్చాయి. దేవుడికి 14 నేర్చుకుంటారు. దాన్ని గుర్తించుకోండి. ఈ జీవిత కాలంలో ఎరువులు బాగుగా కట్టబడిన పట్టం లాగా కూర్చుని వెళ్ళిపోతాయి. కట్టబడి నిలిచింది ఎందుకు వెళ్ళాలంటే ఎరువులు బాగుగా కట్టబడిన పట్టం చూడడానికి కూర్చున్నాయి. అసలు నిజానికి ఎదుగు ప్రపంచమైన కేంద్ర తర్జమాలో ఎదుగులో ప్రపంచపు నడిబొడ్డులో ఉన్న ప్రజలు అనే వాళ్ళ గురించి తెలుసుకున్నారు. ప్రపంచపు నడిబొడ్డులో ఉన్నారంట తెలుసుకున్నారు. అందరికడికి రావాలి. వేదకాలంలో వస్తారు. వేదకాల పరిమాణంలో మనం చూస్తారు. తర్వాత నిత్యకాలంలో కూడా వస్తారని ప్రకటన 20వ అధ్యాయంలో. ఈ రోజు కూడా దేవుని మందిరం దేవుని సంఘాలంటే అందరికడికి వచ్చి ఆకర్షించేదిగా ఉన్నారు. అందరూ బావుగా ఎందుకు వెళ్ళాలంటే అవి బావుగా కట్టబడిన పట్టాలు అని వెళ్ళి గుర్తించాలి. సరే, ఆలయము మందిరం అంటే 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం మీ దేహము దేవునికి అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయంలో ఎదుగుదల మీరు ఎదుగుదల. మొదటి మందిరం అంటే మన దేహమే. ఈ దేహాన్ని బాగా కట్టుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వరకు ఎదురాని పరిస్థితుల్లో లేదు. దేశంగా ఉండే ప్రాబ్లమ్స్ లేదు. అది ఆరోగ్యం పాటించుకోవడం కాదు. ఎంతో ఉంటే ఎక్కువ ఆరోగ్యం ఈ దేవాలయాన్ని పాటు చేయకూడదు. ఈ దేవాలయం బాగుగా కట్టబడిన పట్టణంలాగా ఉండాలి. ఆత్మలో నిలుస్తున్నారని గుర్తుంచుకోవాలి. ఆయన నివాసానికి యోగ్యమైన ఖైదీగా ఉండాలి. పరిశుద్ధాత్మ లేని కాదు. నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ దేవుని పరిశుద్ధంగా ఉండాలి. ఇది వ్యక్తిగతమైన ఆలయం. అంటే మనమందరము కలిసినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉండాలని ఎదురుగా అది మా నిజమే. దేవుడాలయాన్ని పాటు చేయకూడదు. నీలోని కలిసినప్పుడు స్థానిక సంఘాలుగా మనం చూస్తా ఉన్నాం. స్థానిక సంఘాలు కూడా బాగుగా కట్టబడిన పట్టాలాగా ఉండాలి. మంచిది. అది కూడా రాసిపోయి మనము 6వ అధ్యాయానికి వెళ్దాం. 6వ అధ్యాయానికి వెళ్తే అన్నమాట. 6వ అధ్యాయంలో మనం చూస్తే అసలు ఏముంది అంటే మొట్టమొదటిగా ప్రేమ కొరకే ప్రార్థన చేయండి. ఎరుసలేమాన్ని ప్రేమించేవారు అక్కడేముంది వర్ధీయులు అనే పదము బైబిల్లో చాలా కొద్ది మంది పక్షంగా మాత్రమే రాయబడింది.
కొత్త నిబంధనలో ఎవరి పక్షంగా రాయబడలేదు. ఒక యేసు ప్రభు పక్షంగా రాయబడింది. యోహాను 3వ పత్రికలో గాలు పక్షంగా రాయబడింది. అంటే దేవుడి పక్షంగా లేదు. ఈ పదము చాలా అర్థంగా బయటలో రాయబడింది. అనగా వ్యక్తుల పక్షంగా అన్నమాట. పాత నిబంధనలో 6-7 మంది పక్షంగా, పురుషుల పక్షంగా, ఒకరిద్దరు స్త్రీల పక్షంగా రాయబడాలంటే మరి కొత్త నిబంధన కాలంలో ఒక్క గాలి విషయంలో మాత్రమే రాయలేదు. ప్రభుత్వం రాయలేదు. కొత్త నిబంధన కాలంలో వర్ధిల్ల వాళ్ళు లేరా అంటే బహు తక్కువ మంది ఉన్నారు. అనర్థం చేసుకోవడం అంటే ఎప్పుడైనా నేను ప్రేమించేవారు వాళ్ళు ప్రేమించాలి. ఏముందని రావాలి ఇక్కడ? అవును, ఇక్కడ ప్రేమ ఉండాలి, ప్రజల్లో ప్రేమ ఉండాలి, సంఘాల్లో వర్ధిల్ల వాళ్ళు ఉండాలి, రాయివాయించిన వాళ్ళు ఉండాలి. నేను కూడా అక్కడికి వెళితే నేను కూడా వర్ధిల్లుతాను. వర్ధిల్లం అంటే మెటీరియల్ గా ప్రాస్పెక్ట్ సందర్భంగా కాదు. మరి అట్లా వర్ధిల్లే వారిని కూడా నేను జీవిస్తా ఉన్నాను. అనుమానం ఏం లేదు.